ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఎవరికి? రాజుకు. నేను ఇంటికి వచ్చింది అదే కదా. ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయాడు. ఇప్పుడు ఎవరు నాకు చుట్టమా? కాదు కదా. మరి మీకు నాకేం చేస్తుంది, ఏమేం చేస్తే ఒక ఓటు వేస్తుంది, అంతేనా? కరెక్టే కదా. వినండి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకొరకు ఇచ్చినాం? మానవత్వంతో ఇట్లాంటి వాళ్ళ పేదవాళ్ళకి ఇచ్చేది ఇట్లాంటి కార్యక్రమాలే. ఎప్పుడన్నా ఇవ్వరన్నా మీకు తెలుసు 1,75,000 ఇట్లా పేదింటిలో కన్నా వచ్చిందమ్మా? చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. ఎవరికి వచ్చింది? తెల్లబడలు ఉన్న కొంచెం నల్లబడలోడికి ఎవరు రాలేదు గతంలో. తెల్లబడలు వేసుకున్నోడికి, ఎమ్మెల్యే దగ్గర మతకాలు కొట్టినోడికి వచ్చింది తప్ప పేదవాడికి రాలే. ఎమ్మెల్యే దగ్గర ఎవడుంటాడే ఆడే 2 ఇండ్లు కట్టుకున్నాడు. ఎమ్మెల్యే దగ్గర ఎవడుంటాడు 2 ఎకరాల భూమి గుంజుకున్నాడు. కానీ ఇట్లా పేదవాళ్ళకి పిలిచి 1,75,000 ఇచ్చిన రోజులు చూసారు ఎక్కడైనా మీరు? ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే ఇప్పుడు చూడు, భర్త వ్యాధి చనిపోయాడు, ఆ ఊళ్ళో ఇంటికి పోతే ఏడుస్తుంటే తీసుకువచ్చి నేనే తీసుకుపోయి ఆ బిల్లు తీసుకుపోయి ఇలా 1,75,000 వచ్చినాయి. ఇది లెక్క. కట్టుకో. హిమాజ్పేట ప్రాబ్లం. కొడుకు ఎంత? 9 ఏళ్ళ, 10 ఇయర్స్ పిల్లాడు. అనుకోకుండా ఒక వింత వ్యాధి వచ్చింది, ఎవరికి అర్థం కాలే. 20 రోజులు 25 రోజులు రెయిన్బో ఆసుపత్రిలో ఉన్నాడు. ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత రిపేర్ ఏది చనిపోయింది, కానీ తండ్రికి చెప్పకుండా రోజు లక్షలు తీసుకున్నారు. నాకు వీళ్ళందరూ వచ్చి నేను పోయి ఒక 50,000 ఇచ్చిన, అంతేనా? నేను పోయి సొంతంగా 50,000 ఇచ్చిన. ఇచ్చి డాక్టర్ దగ్గర పోయి బెదిరించిన, అసలు ఏంద్రబాయి నాకు చూపించండి అంటే అప్పుడు చెప్తున్నారు, సార్ క్రిటికల్ ఉంది సార్, గంట కింద చనిపోయాడు. అప్పుడు గొడవ చేసి మీరు ఎట్లా చేయాలని చెప్పి కూడా అప్పటికి పిల్లాడు పైసలు కట్టేసిండు, 20 లక్షలు కట్టేసిండు. 28 లక్షలు కట్టిండు. ఇంకా మిగతాప్పుడు ఏదో 2 లక్షలు 3 లక్షలు బ్యాలెన్స్ అంటే కట్టనని చెప్పిన. అప్పుడు ఆ పిల్లని పాడిచ్చారు. ఆ బిల్లులు ఇచ్చి నాకు ఈరా నీకు 5-6 లక్షలు ఇప్పిస్తుంది అమ్మే అని చెప్తే ఆ బిల్లులు ఇస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పిల్లని ఫోటో పెట్టి చేస్తే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇది ఎందుకంటే పేదవాడు అప్పు తెచ్చిండు, 28 లక్షలు అప్పు తెచ్చిండు. 1 రూపాయి కాదు 2 రూపాయలు, 28 లక్షలు అప్పు తెచ్చి ఎకర భూమి అమ్మిండి ఆ ఎకర భూమి అప్పులు కట్టిండు మొన్న. అది నా దృష్టికి వచ్చింది. అందుకనే ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు అందుకే చెప్పింది నాకు 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 70 నుంచి 75 కోట్ల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గానికి వచ్చింది. ఇది ఓకే బిడ్డ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బిడ్డ, ఓకే భార్గవమ్మా. మొన్న నాయన చచ్చిపోతే వాళ్ళ ఇంటికి మీ పాలెళ్ళు ఏమైందిరా? నీకు ఏమైందిరా? మరి మరి మొన్న బాగానే ఉంటుంది కదా నేను ఇంటికి వచ్చిన రోజు. బట్టల షాప్ లో పనిచేస్తున్నాను. అదే నేను ఇంటికి పోయినా కదా, పోయి మేము పోతే అప్పుడు బట్టల షాప్ లో పనిచేస్తారు సార్ అని చెప్పాడు కదా. ఎందుకరా జాగ్రత్త బాబు. 75,000 చూడు. ఓకే, నాగర్కర్నూలు టౌన్ చైర్మన్ బై చైర్మన్ కౌన్సిలర్స్ 4 లక్షలు సార్. మీరు లేట్గా పాప జన్మం వెళ్ళలేదు సార్. లక్ష్మీ జీవన అమౌంట్ అంటే ₹1,00,000. తల్లికి ప్రాబ్లమ్. ఎంత ఉండే బిల్లు ఎంత పెట్టిరు? 7 లక్షలా? 8 పెట్టాం. 50% వచ్చింది. అదే చెప్పినావు. అదే సార్ మాకు సొంతలు హెల్ప్ చేయలే. మాకు సొంత ఊళ్ళు హెల్ప్ చేయ, నీకు సొంత ఊళ్ళు కన్నా ఎక్కువ కదా నేను. రెండు తులాల బంగారం ఇస్తాం, మీకు ఇష్టం. ఏం కదరా? నెక్స్ట్ ఒడ్డిపల్లి
కూడా ఇక్కడనే ఉండాలి. ఒక ఫోటో దిగేది ఉంటుంది. చెక్కులు తీసి మనం ఎవరు పోకూడదు. కరిగల్ల లక్ష్మి మీటేతాండ బాగు